తప్పులు చేయడం, వాటిని సమర్థించుకోవడం వైసీపీ పెద్దలకు బాగా అలవాటైన పని. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ చెయ్యని తప్పంటూ లేదు. అవినీతి అక్రమాలతో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయారు. చివరికి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని వదిలిపెట్టలేదు. మత విశ్వాసాలపై ఏమాత్రం విలువలేని వారికి తిరుమల పాలన పగ్గాలు అప్పగించారు. పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేశారు. శ్రీవారి హుండీని దోచేశారు. స్వామి డబ్బులతో కొనుగోలు చేసే వస్త్రాల్లోనూ కక్కుర్తి పడ్డారు. ఆ పాపాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కడిగా బయటపడుతుంటే వాటి నుంచి తప్పించుకోవడానికి తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై మార్ఫింగ్ వీడియో వదిలి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తున్నారు. అయితే ఈ విషయంలో అందరూ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. 5 ఏళ్ల పాటు నానా తప్పులు చేసిన నా టీటీడీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని వదిలిపెట్టడం వల్లే ఇలాంటి తప్పుడు పనులకు తెగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పాపం బయటపడుతుందనే కారణంగా పరకామణి దొంగతనం కేసులో సాక్షి అయిన సిఐ సతీష్ కుమార్ ను హత్య చేసిన నేరంపై నత్తనడకన దర్యాప్తు జరగడం ఎవరి తప్పు అంటూ నిలదీస్తున్నారు. కల్తీ, నెయ్యి, పరకామణి చోరీ, టీటీడీ నిధుల దుర్వినియోగం ఇలా అనేక వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోయిన భూమనపై చర్యలు తీసుకోకపోవడం వల్లే అమాయకులతో ఆటలాడుకుంటున్నారని అంటున్నారు. భూమన దురహంకారానికి బిఆర్ నాయుడుతో పాటు 2 మహిళలు బలైపోయారు. భూమన స్వార్థ రాజకీయం కోసం ఏ తప్పు చేయని మహిళలు శిక్ష అనుభవించాలా అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. బిఆర్ నాయుడుపై ఫేక్ వీడియోలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.